చంద్రగ్రహణం తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. సోమవారం నాడు శుద్ధి ఆచారాలు, ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ తర్వాత తెరవబడ్డాయి. తిరుమలలో పుణ్యవహావాచనం తర్వాత తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు గర్భగుడి తలుపులు తెరిచారు. సుప్రభాత సేవను ప్రైవేట్గా నిర్వహించారు. టోకెన్ లేని వారు దర్శనం కోసం 12 గంటల వరకు వేచి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయం సంప్రోక్షణ తర్వాత ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి దర్శనం తిరిగి ప్రారంభించింది. సింహాచల ఆలయం 8 గంటల నుండి భక్తులకు అనుమతించింది. విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయం 9 గంటల నుంచి, బాసర సరస్వతి ఆలయం మహాసంప్రోక్షణ నిర్వహించి సాధారణ పూజలు, అక్షరాభ్యాసం పునఃప్రారంభించింది. యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం రోజువారీ సేవలతో ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి తిరిగి దర్శనాలు ప్రారంభించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి దర్శనానికి అనుమతించారు. భద్రాచలం వద్ద శ్రీరామ ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుండి పూజారులు గోదావరి నీటితో ఆలయాన్ని శుద్ధి చేయడం, సీతారాములకు అభిషేకం చేసి అనంతరం దర్శనానికి అనుమతించారు.